సోషల్ మీడియాలో నందూస్ వరల్డ్ పేరుతో ఫ్యామిలీ వ్లాగ్స్ చేస్తూ లక్షలాది మంది సబ్స్క్రైబర్లను సంపాదించుకున్న సెలబ్రిటీ జంట రమానందన మధుకర్ జాగర్లమూడి కేసు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. యూకే వీసాల పేరుతో కోట్లాది రూపాయల స్కామ్కు పాల్పడ్డారంటూ వీరిపై ఏపీ తెలంగాణలో కేసులు నమోదయ్యాయి. తాజాగా ఈ జంటకు సంబంధించిన పాస్పోర్ట్లు రద్దయ్యాయనే వార్తలతో పాటు ఒకవేళ నేరం రుజువైతే యూకే చట్టాల ప్రకారం వీరికి ఏకంగా 10 ఏళ్ల జైలు శిక్ష పడబోతోందని వార్తలు నెట్టింట ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అసలు ఈ వార్తల్లో ఉన్న నిజమేంత? యూకే చట్టాలు ఏం చెబుతున్నాయి? బాధితులు ఏం ఆరోపిస్తున్నారు? ఈ వీడియోలో మొత్తం తెలుసుకుందాం. అసలు ఈ వివాదం ఎలా మొదలైందో చూస్తే గుంటూరుకు చెందిన జాగర్లమూడి మధుకర్, అన్నె రమానందన దంపతులు యూకేలో స్థిరపడ్డారు. వీరు గుంటూరు, విజయవాడ, హైదరాబాద్లలో డెస్టినీ కన్సల్టెన్సీ పేరిట ఆఫీసులు తెరిచి లండన్లో చదువుకోవడానికి లేదా ఉద్యోగాల కోసం వెళ్లే యువతను టార్గెట్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నానికి చెందిన శివక్రాంతి కుమార్ అనే బాధితుడి ఫిర్యాదుతో ఈ స్కామ్ వెలుగులోకి వచ్చింది. లండన్లో చదువుతున్న శివక్రాంతికి వీసా రెన్యువల్ మరియు సిఓఎస్ ఇప్పిస్తామని నమ్మించి దఫాలుగా దాదాపుగా 15 నుంచి 20 లక్షల రూపాయలు వసూలు చేశారు. తీరా చూస్తే వారికి ఇచ్చిన జాబ్ ఆఫర్ లెటర్స్, సిఓఎస్ సర్టిఫికెట్స్ అన్ని ఫేక్ అని తేలింది. బాధితుడు నిలదీయడంతో వారు రెస్పాండ్ అవ్వడం మానేశారు. ఇలా కేవలం ఒకరు కాదు, గుజరాత్, రాజస్థాన్, బీహార్తో పాటు తెలుగు రాష్ట్రాల నుంచి వందలాది మందిని మించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఒక్కొక్కరి నుంచి 20 లక్షల వరకు వసూలు చేసినట్లు తెలుస్తోంది. దీంతో బాధితుల ఫిర్యాదులను తీవ్రంగా పరిగణించిన ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసులు రమానందన, ఆమె భర్త మధుకర్ మరియు ఇండియాలో ఉన్న మధుకర్ తండ్రి మోహన్ రావుపై కేసులు నమోదు చేశారు. ఈ దంపతులు ప్రస్తుతం యూకేలో తలదాచుకోవడంతో వారు ఇండియాకు రాకుండా తప్పించుకోవడానికి ఉండేందుకు పోలీసులు అత్యంత కీలకమైన లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అంతటితో ఆగకుండా ఈ కేసు తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం వారి ఇండియన్ పాస్పోర్ట్లను రద్దు చేసినట్లు తాజాగా వార్తలు వస్తున్నాయి. అంతేకాదు, యూకేలో ఉన్న వీరిని ఇండియాకు రప్పించేందుకు ఏపీ పోలీసులు ఇంటర్పోల్ సహాయాన్ని కూడా కోరుతున్నారు. అయితే ఈ ఆరోపణలపై యూట్యూబర్ నందు గతంలో తన ఛానల్లో క్లారిటీ ఇచ్చారు. తమపై కొందరు వ్యక్తిగత కక్షతో నెగిటివ్ ప్రచారం చేస్తున్నారని, తమ పేర్లు వాడుకొని ఇండియాలో ఎవరో డబ్బులు వసూలు చేస్తున్నారని ఆమె వాదించారు. కానీ పోలీసులు మాత్రం ప్రాథమిక ఆధారాలు ఉన్నాయనే కేసు ముందుకు తీసుకెళ్తున్నారు. ఇక యూకే చట్టం ప్రకారం ఉద్యోగాలు ఇప్పిస్తామని నకిలీ ఇవ్వడం తీవ్రమైన నేరం. మోసపూరిత ప్రాతినిధ్యం ద్వారా డబ్బులు వసూలు చేస్తే గరిష్టంగా 10 సంవత్సరాలు జైలు శిక్ష లేదా భారీ జరిమానా లేదా 2 విధించే అవకాశం ఉంది. దీంతో నందూస్ దంపతులు ఎదుర్కొంటున్న నేరం రుజువైతే యూకే చట్టాల ప్రకారం 10 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఎందుకంటే యూకేలో ఇమ్మిగ్రేషన్ ఫ్రాడ్ మరియు నకిలీ సిఓఎస్ సర్టిఫికేట్లు జారీ చేయడం అనేది చాలా తీవ్రమైన నేరం.